రింకు సింగ్ తండ్రి ఖచేంద్ర సింగ్ గారు అయితే ఈరోజు తెల్లవారుజామున నోయిడాలో ఉన్నటువంటి యథార్థ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయనకి కొన్ని సంవత్సరాలుగా కాలేయంలో ఉన్నటువంటి సమస్య వల్ల మొన్న అయితే తీవ్రమైనటువంటి అనారోగ్యం చేసింది. ఆ కాలేయ సమస్యతో చాలా రోజులుగా బాధపడుతున్నారంట ఆయన. మొన్న ఆసుపత్రిలో చేర్పించారు, నోయిడాలోని యథార్థ ఆసుపత్రిలో. అందుకే రింకు సింగ్ ఒకవేళ చెన్నైలో నిన్న జరిగినటువంటి మ్యాచ్కి, జింబాబ్వే ఇండియా మ్యాచ్కి ఆడతాడా ఆడడా అన్న సందిగ్ధం అయితే ఉంది. చివరికైతే వాళ్ళు వైద్యులు ధైర్యం చెప్పడం, కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పడంతో ఆయన ఈ మ్యాచ్లో జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే మ్యాచ్ అయిపోయిన తరువాత ఆయనకి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. క్రికెట్ అభిమానులు అందరూ కూడా రింకు సింగ్కి అయితే ధైర్యం చెప్తున్నారు. అందరూ కూడా సానుభూతి తెలియజేశారు. ముఖ్యంగా క్రికెట్ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా రింకు సింగ్కి అయితే మంచి మనోధైర్యాన్ని అయితే అందిస్తున్నారు. మొదటి నుంచి కూడా అందించారు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా కోహ్లీ నాన్న చనిపోయినప్పుడు అతను గ్రౌండ్లోనే ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇలాంటివి ఎవరికైనా వస్తుంటే మనోధైర్యంతో ముందుకు వెళ్ళడమే.